ఇప్పుడున్న ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో ముఖ్యంగా గమనించే విషయం ఏంటంటే మేము గిటంగా ఇక్కడ యూసుఫ్గూడలో కృష్ణానగర్లో ఇన్ఛార్జిగా పనిచేసాము. అంటే ఇట్లా గ్రౌండ్ రిపోర్ట్గా మాగ్యంగా జనాల నుంచి స్పందన ఏం అర్థమైందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేపట్టిన సన్న బియ్యం కానీ భారీ ఎత్తున జనాలకి వెళ్ళిపోయింది. రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల కింద విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఎంతో మంచి పథకాన్ని చేపట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పథకాలే గెలిపేయనికే ముఖ్య ఉద్దేశము. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం ఏమవుతుందంటే 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీ 18,000 మెజార్టీతో గెలుస్తాడని మా నమ్మకం ఉంది. మా రిపోర్టు మేము గ్రౌండ్లో వర్క్ చేసినందుకు మాకు అంచనా ఉంది కాబట్టి మేము తెలుపగలుగుతున్నాము. ఓడిపోవడానికి బీఆర్ఎస్ కారణాలు చెప్తా చూడండి. కేటీఆర్ గారు రోడ్ షోలలో మాట్లాడిన అహంకార మాటల వల్లనే బీఆర్ఎస్ ఓడిపోవడానికి ముఖ్య కారణము. రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకము, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పథకాలు దీనికి కారణం. కాంగ్రెస్ పార్టీ గెలవనికి కారణం కాంగ్రెస్ పార్టీ పథకాలే దీనికి ముఖ్య కారణం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మేము చూసినాం ఇక్కడ గ్రౌండ్లో. 200 ఉచిత విద్యుత్ ఇస్తుంది, సన్న బియ్యం ఇస్తుంది, రేషన్ కార్డులు 14,000 రేషన్ కార్డులు ఇచ్చింది. ఇంకా ఫ్రీ బస్సు అంటే ఫ్రీ బస్సు గురించి చాలామందికి అవగాహన లేదు. ఎందుకంటే చిన్న సన్నకారు మామూలుగా ఉన్న మహిళలు, అసలు గుడిసెలు ఉన్న మహిళలు ఏమన్నా ఒక జాబ్ చేయడానికి పోతే బట్టల షాప్లో పనిచేసినా, ఒక మెడికల్ షాప్లో పనిచేసినా, ఏ వర్క్ చేసినా కానీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒక నెలకు 5,000 రూపాయలు, ఒక నెలకు 5,000 రూపాయలు మిగులుతున్నాయంటే ఒకసారి ఆలోచన చేయండి. ఓట్లు ఎక్కడ వేస్తారు? బస్సు నుంచి ఉచిత బస్సు మహిళలకు ఎంత ఉపయోగం అంటే చాలా ఉపయోగం ఉంది. ఆర్థికంగా చాలా ఉపయోగపడుతుంది. ఒక్కొక్క మహిళ ఇంట్లో 10,000 జీతం చేస్తే 4,000 బస్ కిరాయిలే పోతాయి. రియల్ డబ్బులు పెట్టి ఓట్లు కొన్నారని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్తారు సార్? కాంగ్రెస్ మొత్తం ఇప్పటిదాకా బీజేపీ అభ్యర్థి చెప్పిండు, డబ్బులు పెట్టి ఓట్లు కొన్నారు, మా దగ్గర డబ్బులు లేవు, మేము అందుకే గెలవలేకపోయినాం అని చెప్పింది. బీఆర్లో మొత్తం డబ్బులు పెట్టే గెలిచిరా అంటే మోడీ ప్రభుత్వం నడుస్తుంది. బీఆర్లో 1 సైడ్ నడుస్తుంది. అంటే ఇంత డబ్బు వృధా అవుతుంది. దేశంలో ఉన్న సంపద మొత్తం తీసుకోపోయి బీఆర్లో వంచితేనే ఆడ గెలుస్తుందా? అంటే అక్కడ బీఆర్లో డబ్బులు పెడితే ఇక్కడ డబ్బులు పెట్టినట్టే కదా. నేనేమంటున్నాను, మీరు దీనికి సమాధానం మీరు ఏం చెప్పండి. బీఆర్లో ఎన్ని డబ్బులు పెడితే గెలుస్తున్నది? 1 సైడ్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వంలో డబ్బులు పెట్టి గెలిచిందని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళు అంటారు. మరి డబ్బులు పెట్టకుండా బీఆర్లో గెలుస్తుందా? అక్కడ డబ్బులు పెడితే ఇక్కడ పెట్టినట్టే కదండి. అభివృద్ధికి కుంటుపడి ఉంది అండి. 15 సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, 3 సార్లు గెలిచిండు. ఇక్కడ ఆయన మేము గ్రౌండ్లో ఉండి చూసినాం కాబట్టి చెప్తున్నా, వాసనకు ఇక్కడ ఉండలేమండి. యూసుఫ్గూడల కృష్ణానగర్లో ఆ మురికి కాలువలను చూస్తే అర్థమవుతుంది ఎవరు గెలుస్తారు అనేది. ఎందుకంటే అభివృద్ధి చేయలేడు కాబట్టి ఓటమి పాలవుతున్నారు. అంతకు మించి వేరేది ఏం లేదు. అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో నవీన్ యాదవ్ గారికి ఓటేస్తున్నాడు. స్థానికుడు, మాకు ఈయనైతేనే న్యాయం చేయగలుగుతాడని జనాల నమ్మకంతో అన్ని వర్గాల వారు ఓటేసినందుకే గెలుస్తూ ఉన్నారు. ఇక చాలా మంది అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవడం అంటే ఈ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న 2 కాన్స్టిట్యున్సీలో ఒకటి కంటోన్మెంట్, మరొకటి ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో గెలవడం అంటే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏమని చెప్తారు సార్? ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉంది. రాబోయే ఇంకా 2-3 డేస్లో నవీన్ అన్న బర్త్డే ఉంది. దానికి మేము గిఫ్ట్ ఇచ్చినాం జూబ్లీహిల్స్. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మాకు ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్న సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవి కూడా మేము త్వరలోనే అన్ని, ట్రాఫిక్ సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, వేరే చిన్న చిన్నవి ఉన్నాయి, అవన్నీ తొలగించుకొని మేము నవీన్ యాదవ్ గారికి సపోర్ట్. పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వల్లనే గెలిచిందని చెప్పేసి అనుకోవచ్చా, లేకపోతే లాస్ట్ మూమెంట్లో రిగ్గింగ్ జరిగింది కొంతవరకు అని చెప్పేసి అంటున్నారు, భయపెట్టించి ఓట్లు వేయించుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారు సార్? రిగ్గింగ్ అనేది కాదు. ఒకటి క్యాండిడేట్ పరంగా గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఆయన ప్రతి పార్టీలో ఉండడము. ఇంకొకటి 2 టైమ్స్ కార్పొరేటర్గా కంటెస్ట్ చేసిండు, ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేసిండు, 2nd ప్లేస్ వచ్చింది. అది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ టైం మేము గట్టిగా ఈసారి ఈయనకు ఛాన్స్ ఇవ్వాలని మేము చాలా కష్టపడ్డాం, ఆయనకు వచ్చింది. కాంగ్రెస్ తరఫున కూడా జూబ్లీహిల్స్ రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్ రామరాజ్యం ఉంటుంది. అందరు రౌడీ అవి ఇవి అని అంటారు కాబట్టి రామరాజ్యం చూస్తాం మేము జూబ్లీహిల్స్లో. చిన్న చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద పెద్ద సమస్యలు కావచ్చు, పార్టీలకు అతీతంగా మేము ఏం చేయాలో అని మేము పాజిటివ్గా అన్ని పనులు చేయించుకుంటాం.
కానీ ఇక్కడికి చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు వచ్చినప్పుడు జూబ్లీహిల్స్ అనేది ఒక మురికివాడ లాగా చాలా వరకు కనిపించిన సిచ్యువేషన్ ఇట్లా మనం చూసినాం. దాన్ని చేంజ్ చేసి ఒక జూబ్లీహిల్స్ హైటెక్ సిటీ లాంటి జూబ్లీహిల్స్ని తేబోతున్నాయి కాంగ్రెస్. కంపల్సరీగా చేస్తాడు. నవీన్ అన్న ఆధ్వర్యంలో అన్ని చిన్న చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద సమస్యలు కావచ్చు, ఆల్రెడీ మాకు తెలుసు. ఇవన్నీ డ్రైనేజ్ సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి జూబ్లీహిల్స్లో. మెయిన్ సమస్య ఏంటంటే డ్రైనేజ్, నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్ సమస్య. చిన్న చిన్న సమస్యలు అన్నీ మేము అన్న ఆధ్వర్యంలో పరిష్కరిస్తాం. సార్ నమస్తే. ఎట్లా అనిపిస్తుంది సార్? కాంగ్రెస్ అయితే లీడ్లో ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు మంచిగా అందుతున్నాయి కాబట్టి ప్రజలు కూడా చాలా సాటిస్ఫైగా ఉన్నారు. ఏదో సింపతి వస్తుంది, సింపతితోటి ఓట్లాడుకొని విజయం సాధిస్తామనేది ప్రజలు నమ్మే స్థితిలో బీఆర్ఎస్ని కానీ బీజేపీ పార్టీలను కానీ నమ్మే స్థితిలో లేరు. రేవంత్ అన్న ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ప్రజలకు బలమైన నమ్మకం రేవంత్ అన్న మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా రేపు రాష్ట్రంలో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు అన్నింటిలో కూడా కాంగ్రెస్ విజయదుందుభి మోగిస్తుందని ఆశిస్తుంది. బీసీ నినాదం అది ఓన్లీ పార్ట్. బీసీ నినాదం అనే కాదు, అది కూడా ఒక పార్ట్. అభివృద్ధి, ఇవన్నీ సంక్షేమాలు, అవినీతి రహిత ప్రభుత్వము. ఈ తారీఖు వరకు మీరు చూడండి, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించిన ప్రజలు అవినీతి ఆరోపణలతో. వేరే ఆరోపణ ఏమున్నాయి? అవినీతి గత ప్రభుత్వంలో. రేవంత్ అన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవినీతి అనేది ఎక్కడ లేదు. హైడ్రా కానీ ఇలాంటివి అన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విశ్వసిస్తారు.